G5 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ తన పరిధికి మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జరపడం లేదని మండిపడ్డారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికి వేధించడమే అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేశారు. వారంతా భారీ ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించారు. విద్యార్థుల జీవితాలతో స్కూళ్లు చెలగాటమాడుతున్నాయి. స్కూల్ డే అంటూ వివిధ రకాల ఈవెంట్లను నిర్వహించే విద్యా సంస్థలు వారితో ఎలాంటి విన్యాసాలు చేయించాలో కూడా ఆలోచించడం లేదు. ఇలానే హైదరాబాద్ శివార్లో ఉన్న కీసరలో ఓ స్కూల్ ప్రవర్తించింది. కీసర స్వామినారాయణ గురుకుల్ స్కూల్లో జరిగిన ఘటన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లోని పోస్టాఫీస్ సమీపంలో పాఠశాల బస్సును ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక అద్దాలు పగిలి కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి బైపాస్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పరుచూరి భాస్కర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చట్టసభల్లోకి వెళ్లేందుకు నీకు 2 పాసులు ఇచ్చి పంపిస్తానని హేళన చేశారని, ఈ మంత్రికి ఎవరు మంత్రి పదవి ఇచ్చారో తెలియదు కానీ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని అన్నారు. కొబ్బరి బొండాలు విక్రయించే ఓ యువకుడు రవాణా శాఖ ఉద్యోగిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నెరవాడ గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు. ప్రపంచ వేదికపై అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపులర్ మూవీలో నాటు సాగు సృష్టికర్తలను అభినందనలు తెలియజేస్తూ అభిమానులు విభిన్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన గాలికి వదిలేసి వచ్చిన సమస్యల నుండి ఎలా బయటపడాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ జగన్ హడావిడిగా ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యం ఏమిటని అన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. గ్రూప్ 1 పరీక్షలను వెంటనే రద్దు చేసి వీటిని మళ్లీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ని కోరారు. అశ్వారావుపేటలో ఉన్న సూర్య పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్ రాంబాబు గత 3 నెలలుగా లైంగికంగా వేధిస్తుండగా విసిగిపోయిన ఆ బాలిక తీవ్ర ఆవేదనకు గురై తల్లిదండ్రులకు తెలపడంతో బాలిక తల్లి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రాజేష్ కుమార్ విచారణ నిర్వహించి పోక్సో యాక్ట్ చట్టం కింద కీచక గురువుపై కేసు నమోదు చేశారు. అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న నిఖిత అనే అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరంజీవి గెలుచుకున్నారు. 2వ ప్రధాన ఓట్లతో విజయం దక్కించుకున్నారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తవగా అధికారికంగా టీడీపీ అభ్యర్థి చిరంజీవి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున ధృవీకరించారు. టీఎస్పీఎస్సీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ జనార్దన్ రెడ్డికి వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ భావించింది. అయితే టీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఇదే క్రమంలో పోలీసులకు షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా ఎంవి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎంవి రామచంద్రారెడ్డి వైసీపీ మద్దతు గెలిచినట్లుగా జాయింట్ కలెక్టర్ కేతన్ కార్గ్ ప్రకటించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అసెంబ్లీలో దళితుల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా వివరించారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి 33,625.49 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సూర్యాపేట జిల్లా చివెంల మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలోని నీటి సంపు గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కోడూరు మండలం పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో రేపల్లెకు చెందిన శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.